హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. నేను ఇవాళ గోధుమ రవ్వతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మాలా కొత్తగా ఛానల్ పెట్టిన వారికి ఎంకరేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతామండి. ఎప్పుడు గోధుమ రవ్వతో రెగ్యులర్గా మనం ఉప్మా అండ్ వడియాలు కాకుండా ఇలా స్వీట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను మీకు చేసే విధానం చూపిస్తానండి. నేను ఒక టీ గ్లాస్తో తీసుకున్నానండి గోధుమ రవ్వ. సో దాన్ని బాగా ఫ్రై చేశానండి, నీట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. దీంట్లో మనకు 1/3 వాటర్ వేసానండి. ఆబ్వియస్లీ మనకు గోధుమ రవ్వకు ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. సో ఈ వాటర్ మొత్తం బాగా అబ్జర్వ్ అయ్యాక అదే గ్లాస్తో మనకు 1/4 చక్కెర వేసానండి. దాంట్లోనే ఈ మధ్య మధ్యలో మనం నెయ్యి వేస్తూ ఉండాలండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనకు మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే చేయాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, లడ్డు స్మెల్ వచ్చేస్తుందండి. చక్కెర వేసాక కొంచెం గట్టిపడడం మీరు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో, గట్టిగా అవుతుందండి. సో అదే టైంలో మనం డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకులు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి. అండ్ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉందని ఆరెంజ్ కలర్ వేశాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు అండి, ఖచ్చితంగా ఇదే అని ఏం లేదు, మన ఇష్టం అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇవంతా కూడా మనకు బాయిల్ అవ్వడానికి నియర్లీ మనకు ఒక 15 minutes to ½ an hour టైం తీసుకుంటుందండి. సో ఇవంతా దగ్గర పడ్డాక బాల్స్ లాగా ప్రిపేర్ చేయాలండి మనము. మీరు వీడియో క్లిప్లో చూపిస్తున్నారు కదా అండి, నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే ప్రొసీజర్లోనే ఉంటుందండి. బట్ మనం ఏంటంటే నెయ్యి మాత్రం చేతికి రాసుకొని బాల్స్ చేయాలండి, లేదంటే మొత్తం చేతికి అంటేసుకుంటుంది. మనం మళ్ళీ తీయడం కొద్దిగా కష్టం అవుతుందండి. సో మీరు ఎప్పుడు లడ్డూలు చేసినా కూడా నెయ్యి మీరు చేతికి రాసుకొని చేయండి, చాలా బాగుంటాయండి, టేస్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ మనది సేమ్ ఇది కూడా షార్ట్ వీడియో కూడా ఉందండి, సో మీరు దాంట్లో కూడా చూడొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.